బాబు బాలకృష్ణ గారు రెడీనా? ఓకే. ఏపీ రామయ్య యాదవ్ నేషనల్ ప్రెసిడెంట్ వ్యవసాయ జన చైతన్య సమితి ఈరోజు భారతదేశంలోని ఒక ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న సమిష్టి రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఒక బీసీ కూడా సీఎం కాకపోవడం చాలా దురదృష్టకరం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు బీసీలకు కాపుల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడానికి కాలం వృధా చేస్తున్నాడు. దయచేసి కాపు సోదరులారా, మీరు రిజర్వేషన్ కాదు, మీరు సీఎం కుర్చీ అడగండి. ఈరోజు మన ఓట్లతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు రాబోయే రోజుల్లో ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ ముసుగులో ఈరోజు వాడుకొని రేపు 2019లో కూడా ఎన్నికల్లో గెలవడానికి మిమ్మల్ని ఈ రిజర్వేషన్ ముసుగు తొలగించారు. ముద్రగడ పద్మనాభం గారు, మీకు ఒక్కటే కోరుతున్నా, నేను ఈరోజు మీడియా ముఖంగా మనం అందరం కలిసి రాజ్యాధికారం పయనిద్దాం. మనం అధికారం లేకొచ్చినాక జనాభా తమాషా ప్రకారంగా మనమే రిజర్వేషన్ ఇద్దాం. మీరు ఏ రిజర్వేషన్ అడుగుతున్నారు? ఈరోజు బీసీలు 50% ఉంటే 22% రిజర్వేషన్ మీరు అడుగుతున్నారు. 50% ఈరోజు రిజర్వేషన్లు తీసుకొని వాళ్ళు 70 ఏళ్ళ నుంచి ఎంజాయ్ చేస్తుంటే ఈ బీసీలలో 22%కు మీరు ఆశపడుతున్నారంటే మీరు వాళ్ళు వేసిన ముసుగులో, రాజకీయ పార్టీ వేసిన ముసుగులో మీరు కూడా ఇంత రాజకీయంగా ఎంపీలు అయ్యి మంత్రులు అయ్యి ఈరోజు మభ్యపెట్టగలిగినారంటే వాళ్ళే చాలా గొప్ప మేధావులు. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో ఈరోజు రఘువీరారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు కూడా బీసీ. వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కొరకు వాళ్ళ కులాలను కూడా తాకట్టు పెట్టి కాపులను చేర్చండి అని మభ్య పెడుతుంటే కూడా మీరు నమ్ముతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను మీ వెంట నడుస్తాను, మా జాతులను కూడా మీ వెంట నడవడానికి నేను ముందుంటాను. మీరు రాజ్యాధికారం కొరకు పయనిద్దాం. రాబోయే రోజుల్లో 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు మనదే అవుతుంది. రిజర్వేషన్ అని బీసీలను మభ్యపెట్టి ఈరోజు రోడ్ల వెంట ఈరోజు చిత్తూరు, అనంతపూర్, కడపలో అయితే కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు? మనకు తెలియకుండా అది ఏమిచ్చారో 24 క్వశ్చన్లు ఇచ్చారు. ఎందుకు చేర్చాలి, ఎందుకు చేర్చకూడదు? 12 ఏళ్ళు సీఎంగా ఉన్నావు, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నావు, నీకు తెలియదా? నీకు అధ్యయనం తెలియదా? 4 కమిషన్లు వేసావి, కాపులను రిజర్వేషన్లో చేర్చడానికి వీలు కాదు అనే సమస్యను కూడా ముందు పెట్టి ఈరోజు నీ తోటి సోదరులు, కాపు సోదరులు సగం మంది ఉన్నారు మా వెంట. ఈ సగం మందిని కూడా మీరు అన్యాయం చేయడానికి మీకు రాజకీయం ఇస్తాం. ఈ సగం మందిని కూడా నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఈ 22% నీకెందుకు? మనం రాజ్యాధికారం లేకొచ్చినాక మన జనాభా 50% నీకు కూడా ఇస్తాం, అప్పుడు తీసుకోండి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 33 కులాలను ఉన్న దాంట్లో ప్రతి దాంట్లో 50 కులాలను చేశాడు. ఎంత అన్యాయం జరిగిందో ఒక్కతూరి ఆలోచించండి. ఈరోజు శిష్టకర్ణాలను, కళింగుల వీళ్ళనంతా కూడా బీసీడీలో తీసుకొచ్చి ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎవరు మాట్లాడేవాడు కూడా ఒక్క పార్టీ కూడా లేకపోవడం దురదృష్టకరం. ఈ పొలిటికల్ పార్టీలు ఎంత నీచ నికృష్టంగా బీసీలను, ఎస్సీలను అణగదొక్కుతుందో ఒక్కతూరి ఆలోచించండి. బీసీ సోదరులారా, కాపు సోదరులారా, దయచేసి మనమందరం రాబోయే రోజుల్లో రాజ్యాధికారం కొరకు పయనించండి. ఈ రిజర్వేషన్ అనే మనకు కాదు ఇవ్వాల్సింది, వాళ్లకు మనం ఇవ్వాలి. 50% ఉండి మనం అడుక్కుంటున్నాము. ఈరోజు ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు కూడా మన వెంట ఉండడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ముద్రగడ పద్మనాభం గారు దీన్ని పక్కన పెట్టి బీసీ, ఎస్సీ సోదరులను కలుపుకొని ప్రైవేట్ సెక్టార్ రిజర్వేషన్కి పోరాడదాం రండి. ఈరోజు ప్రైవేట్ రిజర్వేషన్ సెక్టార్లో మన పిల్లలను ఊడిగం చేయించుకుంటున్నారు, జీతగాళ్ళ టైపు ఈరోజు చేపిస్తున్నారు. మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు? దయచేసి మీరు ఖచ్చితంగా మీరు ముందుంటే మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. రఘువీరారెడ్డి గారు, మీరు దయచేసి యాదవ కులానికి వాళ్ళు కనీసం కాపు కార్పొరేషన్ కోట్లాడి 1000 కోట్లు తెస్తే నువ్వు ఈరోజు ఒక్క మాట కూడా అడగలేకపోతున్నావే. యాదవ కులంలో పుట్టి నువ్వు ఎందుకండి యాదవ కార్పొరేషన్ పెట్టించి ఒక 1000 కోట్లు నువ్వు తీసుకురావడం? సేమ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు, నువ్వు ఎందుకు ముందుకు రావడం లేదు? ఇంకా నువ్వు ఏం సాధిస్తావు? ఓన్లీ నీ పదవి ఒక్కటే చాలా అని నేను ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాను. దయచేసి నీవు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గొర్రెల మేకల కార్పొరేషన్ అనేది అది రైతు కార్పొరేషన్ టైపులో గొర్రెలు కాసేవానికి అంత హక్కు ఉంది. అది యాదవ కార్పొరేషన్ కాదు. ఇక్కడ కానీ తెలంగాణ అక్కడ మీరు చేయాలని నేను డిమాండ్ చేస్తూ, ప్రతి కులానికి అడిగేవానికే కాదు కార్పొరేషన్లో
ప్రతి కులానికి ఎంత శాతం ఉందో అంత కార్పొరేషన్కి ఫండ్ కేటాయించి సమానంగా చూడాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రులు ఉన్నంత వరకు 2019 వరకు చంద్రబాబు నాయుడిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి కులానికి ఇవ్వాలని మేము మా వ్యవసాయ జన చైతన్య సమితి తరఫున మేము అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో నీకు ప్రజలే చేయకపోతే బుద్ధి చెప్తారని నేను ఈ పత్రికా ప్రకటనగా టీవీ ప్రకటనగా మీ ముందుకు తీసుకెళ్ళిపోతున్నాను. ఓకే.